ఎన్నికల సమయంలో హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని విడుదల చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆగమ శాస్త్రం చదివి ధృవీకరణ పత్రం కలిగిన వారికి నెలకు 3,000 అందిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 599 మందికి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అంటే సంభావనని ప్రభుత్వం విడుదల చేసింది. వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు గాను మొత్తం 53.91 లక్షలు ఈ నిరుద్యోగ భృతి పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ నోడల్ అధికారి శ్రీకాళహస్తి ఆలయ ఈఓ బాపిరెడ్డితో కలిసి లబ్ధిదారులైన వేద పండితులకు ఈ సంభావన చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో సనాతన ధర్మం, హైందవ సంస్కృతి, ఆగమ శాస్త్రాలను గౌరవిస్తూ ఆలయాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా దేవాదాయ శాఖలో సంస్కరణలు చేపట్టినట్లు మంత్రి ఆనం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేదాధ్యయనం పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురు చూస్తోన్న వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అర్హుల్ని గుర్తించి వీరికి నెలకు 3,000 చొప్పున సంభావన రూపంలో నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 7 దేవాలయాలైన సింహాచలం, అన్నవరం, కనకదుర్గాలయం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, శ్రీశైలం, కాణిపాకం పరిధిలో మొత్తం 600 మంది వేద పండితుల్ని గుర్తించి నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగిన ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు నెలకు ఒక్కరికి 3,000 భృతి ఇస్తామన్నారు. అయితే ఈ పథకం ప్రస్తుతానికి వేద విద్య చదివిన వారికి మాత్రమే అమలు చేస్తూ ఉండగా మిగిలిన నిరుద్యోగులకు పథకం అమలు ఎప్పుడు అనేది తెలియలేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.